హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్ అంక్ యూట్యూబ్ ఛానల్. అందరిలో ఉన్నారు, నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు ఏంటంటే మనం లాస్ వేగాస్ పార్ట్ 4లో ఉన్నాం. సో ఈరోజు ఏంటంటే మనం లాస్ వేగాస్లోని హై రోలర్ అని ఒక చాలా పెద్ద రోలర్ కోస్టర్ ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ యూఎస్లోనే చాలా పెద్దది. సో ఇదైతే ఈరోజు ఎక్కి మనం ఆ ఎక్స్పీరియన్స్ని మనమైతే ఈరోజు చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇది మనకి ఫస్ట్ వీడియోలో చూసినప్పుడు చాలా చిన్న బాల్లో ఉంది. సో ఇది ఆల్మోస్ట్ లైక్ చాలా పెద్ద బాల్ అనమాట. సో ఆల్మోస్ట్ 3 persons అంత హైట్ ఉందన్నమాట. సో విడ్త్ కూడా మీరు చూడొచ్చు ఎంత ఉందో. సో ఇప్పుడైతే దీనికి ఎక్కడానికి మేము టికెట్ తీసుకున్నాం. సో ఆల్మోస్ట్ లైక్ $45 వరకు పడుతుంది పర్ హెడ్. సో ఎస్, ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోయి ఎట్లుంది అనేది మొత్తం కంప్లీట్గా అసలు చెక్ చేద్దాం. సో ఇది ఎక్కితే ఏంటంటే మనకు లాస్ వేగాస్లో మొత్తం ఎవ్రీథింగ్ సో మొత్తం ఆల్మోస్ట్ లైక్ టాప్ వ్యూ నుంచి మనం వేగాస్ని చూసినట్టు ఉంటుంది. సో నైట్ టైం చూస్తే సో ఆ లైట్స్, ఆ లైటింగ్స్తో సో మనం వచ్చామంటే ఎట్టి పరిస్థితుల్లో ఇది చూడాల్సిందే. ఎందుకంటే మనం వేగాస్ని కంప్లీట్గా సో ఆ టాలెస్ట్ బిల్డింగ్స్ అలాంటివి ఉంటాయి కదా, అన్నీ చూడొచ్చు, కంప్లీట్గా కవర్ చేయొచ్చు. సో ఇంకా మనకి ల్యాంప్ సిటీ కాబట్టి ఇది సో 24 hours కంప్లీట్గా లైట్స్ అన్నీ ఆన్లో ఉంటాయి. నైట్ అయితే చాలా అదిరిపోతుంది చూడడానికి. సో ఈరోజు అయితే ఇది ఎక్కితే మనకి సో ఆ వ్యూ ఎలా ఉంటుంది అనేది చూడొచ్చు. సో ఎస్, మేమైతే రెడీగా ఉన్నాం. సో 1 by 1 ఇట్లా ఎక్కిస్తున్నారు అనమాట. ఇది మనకి ఇండియాలో ఉండేటట్టు రొటేటింగ్ ఏం టైప్ కాదు. సో చాలా పెద్దది కనుక మేబీ సేఫ్టీ ప్రికాషన్స్ వల్ల చాలా స్లోగా తిరుగుతుంది ఇది కంప్లీట్గా. సో ఇది ఎక్కి మనం మళ్ళీ ఈ ప్లేస్కి రావడానికి ఆల్మోస్ట్ 45 minutes టైం పడుతుంది. సో అంత స్లోగా వెళ్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ మనం చూడాలి కాబట్టి అంత టైం ఉంది. సో ఇప్పుడైతే మన టర్న్ వచ్చింది. సో మన గ్లోబ్ మనకు వచ్చేసింది. సో లోపలికి వెళ్ళిపోయి కూర్చొని సో వ్యూని అయితే ఎంజాయ్ చేయాలి. సో ఇది ఆల్మోస్ట్ లైక్ బోత్ సైడ్స్ కూర్చొని సో ఆల్మోస్ట్ లైక్ ఒక మినీ సైజ్ రూమ్లా ఉందన్నమాట. ఇది అంత పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ ఇంకా స్పెషాలిటీ ఏంటంటే సో ఇందులోనే ఏంటంటే మనం ఇది బుక్ చేసుకోవచ్చు. ఒక ఫ్యామిలీ లాగా 10 to 15 members ఉన్నారంటే ఒక గ్లోబ్ని మనము బుక్ చేసుకోవచ్చు. సో వాళ్ళు ఏంటంటే డ్రింక్స్ అండ్ మొత్తం స్నాక్స్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తారు. ఈ 45 minutes ఏంటంటే సో ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి. సో అదొక టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనమాట. సో ఆ లైటింగ్స్ కానీ అవన్నీ అరేంజ్ చేశారు, స్క్రీన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో మనం ఏ పొజిషన్లో ఉన్నాము, సో ఎటు నుంచి చూస్తే ఏం బిల్డింగ్ అనిపిస్తుంది, ఎవ్రీథింగ్ అనమాట మనకి అక్కడ చూడొచ్చు. డిస్ప్లేస్ కూడా ఉన్నాయి. సో అదనమాట. సో ఇప్పుడైతే మనది స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ గ్లోబ్ వాళ్ళు అట్లా ఎక్కి అట్లా దిగుతూ ఉంటారు అనమాట. సో చూడొచ్చు, ఒక సైడ్ దిగేవాళ్ళు, ఇంకొక సైడ్ ఎక్కేవాళ్ళు అనమాట. సో ఆల్మోస్ట్ లైక్ మనము 30 degrees వరకు అయితే రీచ్ అయిపోయాము. సో ఇప్పుడే మనకి కొంచెం భయం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనకి హైట్స్ అంటే కొంచెం భయం కదా. సో ఆల్మోస్ట్ లైక్ ఫ్లైట్లో కూడా వెళ్ళినా సరే ఇలానే ఉంటుంది. బట్ ఏంటంటే ఫ్లైట్స్లో ఎందుకు మరి అంత భయం. సో 1 or 2 times ఉంటుంది, తర్వాతకి పోతుంది. బట్ ఇదేంటంటే ఎందుకో మరి ఫ్లైట్ దీనికంటే ఎక్కువ ఎగురుతుంది, బట్ మనకి అంత భయం అనిపించదు ఫ్లైట్. ఇది మాత్రం చాలా చాలా భయం వేసింది. సో సార్ దాంతోపాటు మనం ఈ వ్యూ ఎంజాయ్ చేయడానికి అయితే చాలా 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 బాగుంటుంది. సో మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో మనం వెళ్ళిన హోటల్స్ ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ నుంచి అయితే మనకి కంప్లీట్గా పర్ఫెక్ట్ వ్యూలో కనిపిస్తాయి అన్నమాట. సో ఈ పెద్ద పెద్ద బిల్డింగ్స్కి అన్నిటికీ ద లింక్ అనేది చాలా ఫేమస్ బిల్డింగ్. సో హారాస్ అని చెప్పేసి ఇది కూడా ఫేమస్ బిల్డింగే. సో దాని పక్కన చూడొచ్చు మీరు వెనీషియన్ హోటల్ కూడా ఉంది. సో మనం ప్రీవియస్ వీడియో చూసాం కదా, అదే అనమాట. సో ఇక్కడైతే వివేక్ అన్న అండ్ నిఖిల్ అన్న సో ఫోన్తో బిజీగా ఉన్నారు. వివేక్ అన్న అయితే ఫోటోలు తీస్తున్నాడు, నిఖిల్ అన్న అయితే కాల్ మాట్లాడుతున్నాడు, మేబీ తాత అన్నతో అనుకుంటా. సో దీస్ పీపుల్ ఆర్ మై రూమ్మేట్స్ కదా. సో ఫన్నీగా ఉంటుంది అనమాట మొత్తం. సో ఇదైతే వెనీషియన్ హోటల్. సో ఇంతకుముందు మన వీడియోస్లో చెప్పిన హోటల్ ఇదే అనమాట. సో బయట నుంచి చూడండి మీరు హోటల్ ఎలా ఉందో. సో లోపల ఎలా ఉందో మీరు ప్రీవియస్ వీడియోలో చూసే ఉంటారు. సో అదనమాట స్పెషాలిటీ. సో చూడని వారు వెళ్ళి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి అనమాట. సో ఎస్, ఈ లైటింగ్స్ ఇవన్నీ అయితే అదిరిపోయినాయి కంప్లీట్గా. సో ఈ బిల్డింగ్స్ని ఎట్లా కన్స్ట్రక్ట్ చేస్తారో ఏందో మరి కానీ సో మన బిల్డింగ్స్కి ఈ బిల్డింగ్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇంత లైటింగ్స్తో వాళ్ళు అంత హైలైట్ చేస్తూ ఉంటారు అనమాట. సో మన దగ్గర ఉన్నా సరే ఈ కలర్ డిస్ప్లేస్ ఇలాంటి ప్రమోట్ చేసే డిస్ప్లేస్ ఉండవు. బట్ ఇక్కడ ఏంటంటే అలా డిస్ప్లేస్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఇంకా లుక్ వస్తుంది. సో ఆ నైట్ లైఫ్ అనేది ఇంకా హైలైట్ అవుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. సో ఆల్మోస్ట్ సిటీ ఇప్పటి నుంచే కనిపిస్తుంది మాకు. ఇంకా మొత్తం 180 degrees కంప్లీట్గా టాప్లోకి వెళ్తే ఇంకెలా ఉంటుందో పరిస్థితి. సో నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉంది ఎట్లా ఉంటుంది ఏంది అనేది. సో దాంతోపాటు కొంచెం భయం కూడా ఉంది.
సో ఒక సైడ్కి నిల్చొని ఒక రాడ్ని పట్టుకొని చూస్తూ ఉన్నా గ్లాస్ నుంచి. సో గ్లాసెస్ కూడా చాలా చాలా థిక్గా ఉన్నాయి. సో భయపడతారేమో అని అట్లా పెట్టేట్టున్నాడు. సో సో అక్కడ ఒక గ్లోబ్ బిల్డింగ్ కూడా ఉంది. సో ఆ గ్లోబ్ బిల్డింగ్ కూడా చూడడానికి చాలా బాగుంది. సో ఆల్మోస్ట్ లైక్ అయితే ఇప్పుడైతే మనం 180 డిగ్రీస్కి అయితే కంప్లీట్గా వచ్చేసాము. సో టాప్లో ఉన్నాం, ఆల్మోస్ట్ టాప్ ఆఫ్ ద సిటీ అనమాట. సో వీఆర్ ఆన్ ద టాప్ ఆఫ్ లాస్ వేగాస్. సో ఎస్, ఇక్కడ చూడొచ్చు మన ముందు ఒక గ్లోబ్ ఉంది. ఆ గ్లోబ్ని చూస్తుంటే సో మన గ్లోబ్ కూడా నెక్స్ట్ అక్కడికి వెళ్తుంది అన్నట్టు తెలుస్తూ ఉందన్నమాట. ఎస్, ఇప్పుడైతే మనం టాప్లో ఉన్నాం, ఆన్ ద టాప్ ఆఫ్ వేగాస్. ఎస్, సో ఇక్కడ నుంచి మనకి ఆల్మోస్ట్ సిటీ మొత్తంలో టాప్ బిల్డింగ్స్ అన్నీ ఎవ్రీథింగ్ కవర్ అయిపోతున్నాయి. సో ఎస్, ఈ ఫీలింగ్ అయితే చాలా బాగుంది. సో మనం వండర్లాగ్లో కూడా ఉంటుంది, ఒక బిల్డింగ్ మీద ఒక రోలర్ కాస్టర్ ఉంటుంది. సో అదైతే ఎక్కేటప్పుడు అయితే అంత ఏమనిపించలేదు. బట్ ఇది ఎక్కేటప్పుడు ఏంటంటే మన నైట్ టైం కదా, ఇంకా కొంచెం చూడడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా పర్లేదు, బట్ ఎంజాయ్ చేద్దాం. ఎస్, ఇక్కడ నుంచి చూస్తే మనకి అక్కడ చూడొచ్చు మన వాటర్ ఫాల్స్ ఉన్నాయి చూసారా, అక్కడ మన వెనీషియన్ బిల్డింగ్ ఆపోజిట్లో పెట్టారనమాట. సో సో అది వాటర్ షో అనమాట. సో ఎవ్రీ 1 అవర్కి జరుగుతూ ఉంటుంది. సో పగల చూసాము బయట మార్నింగ్ టైంలో. సో ఇప్పుడు నైట్ టైంలో కూడా దాన్ని కవర్ చేసేస్తున్నాం ఇంత టాప్ వ్యూ నుంచి. సో ఫీలింగ్ ఎగ్జైటెడ్ అనమాట దాని గురించి అయితే. ఇంకా చెప్పాలి అంటే సో మీరు కూడా ఎప్పుడైనా రోలర్ కోస్టర్ ఎక్కేటప్పుడు మీకు కూడా హైట్స్ భయం ఉంటుందా? ఉంటే ఒక లైక్ ఇవ్వండి. సో ఎస్, వాటర్ షోస్ కూడా ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగుంటాయి. వాటర్ షో లైట్ షో విత్ వాటర్ షో అనేది చాలా బాగుంటుంది. సో ఈ మధ్యన మనకి హైదరాబాద్లో కూడా హుస్సేన్ సాగర్లో వాటర్ షో విత్ లైట్ షో పెట్టారు. సో యా, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఇంకా ఫుల్ ఎంటర్టైన్మెంట్స్ బాగా డెవలప్ చేస్తున్నారు. సో చూడాలి మరి ఇంకా నెక్స్ట్ 10 ఇయర్స్ 1 డికేడ్లో ఎలా అవుతుందో హైదరాబాద్ అనేది. సో ఇప్పుడు ఏంటంటే మనం ఆల్మోస్ట్ మళ్ళీ బ్యాక్ డ్రాప్ అవుతున్నాం అనమాట. మేము ఇంకా ఆల్రెడీ 30 మినిట్స్ అయిపోయింది. సో ఎవ్రీ వ్యూ ఎవ్రీ ఫోటో అన్నీ తీసుకున్నాం, చాలా బాగా వచ్చినాయి. సో మేమైతే టాప్ నుంచి చూసాము సిటీని. మనకి యాక్చువల్లీ ఏంటంటే మేమున్న పెన్సిల్వేనియా సిటీలో ఇంత పెద్ద బిల్డింగ్స్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ టైం మనం అమెరికాలో వచ్చేటప్పుడు ఫస్ట్ మన బిల్డింగ్స్ అవన్నిటికీ బాగా అట్రాక్ట్ అవుతూ ఉంటాం. సో ఇప్పుడైతే నాకు ఇవన్నీ కవర్ చేశా కదా, కొంచెం అమెరికాని చూసిన ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. ఇంక మళ్ళీ పెన్సిల్వేనియా వెళ్ళిపోతే మనకి మళ్ళీ ఆ ట్రీస్ ఆ మంచు ఎవ్రీథింగ్ అంతా నార్మల్ అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఐఫిల్ టవర్ కూడా ఫుల్ సెట్టింగ్స్తో లైట్స్తో పెట్టి ఉంది. అండ్ మన బిల్డింగ్స్ అన్నీ యాజువల్గా అదిరిపోయినాయి. సో మనకి ఇక్కడ మీరు చూడొచ్చు మన ట్రంప్ బాబాయ్ టవర్ కూడా ఉంటుంది. సో అది మీకు చూపిస్తాను. అండ్ ది లవ్ అనే బిల్డింగ్ కూడా చాలా ఫేమస్ బిల్డింగ్, కెసినోస్కి హోటల్స్కి ఎవ్రీథింగ్. సో మనం ఈ బిల్డింగ్ కూడా వెళ్ళి కవర్ చేసాము. సో ఎస్, ఇక్కడ మీరు చూడొచ్చు ట్రంప్ బిల్డింగ్. సో ట్రంప్ బాబాయ్ది. సో చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ మన ట్రంప్ ప్రెసిడెంట్ కాకముందు. సో అన్నీ అతను ఓన్ వే అనమాట. సో ఎస్, ఇప్పుడైతే మనం మళ్ళీ కిందకి దిగిపోతున్నాం అనమాట. సో ఎస్, ఈ టూర్ అయితే అమేజింగ్ ఎక్స్పీరియన్స్. వచ్చారంటే మీరు కూడా ఎప్పుడైనా అమెరికాలో ఉన్న వాళ్ళు ఇది వేగాస్ వస్తే ఇది ట్రై చేయండి. సూపర్ సూపర్ ఎగ్జైటెడ్గా ఉందన్నమాట. సో ఇప్పుడైతే మనకు కిందకి వెళ్ళిపోయే టైం వచ్చేసింది. సో ఎస్, మళ్ళీ మనం బ్యాక్ టు గ్రౌండ్ అనమాట. సో ఇదైతే బాగుంది, మంచి మనీకి వర్త్ అనమాట. సో అదనమాట. నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు వెళ్ళి నైట్ అయిపోయింది, ఆల్మోస్ట్ లైక్ 11 అయిపోయింది. సో వెళ్ళి ఫుడ్ తీసుకొని ఈరోజుకి రెస్ట్ తీసుకోవాలి. సో నెక్స్ట్ వీడియోలో సో మనం ఒక కొత్త లొకేషన్కి వెళ్తున్నాము. సో ఒక కార్ అనేది తీసుకున్నాము. సో ఆ కార్ మొత్తం కంప్లీట్గా అసలు మనం ఇండియాలో ఉంటే అసలు ఛాన్సే లేదు అలాంటి కార్లు ఉండడానికి. సో అలాంటిది మేము ఒక కార్ తీసుకొని ఒక 3 to 4 కిలోమీటర్స్ డ్రైవ్లో వెళ్తున్నాం ఒక లొకేషన్ చూడడానికి. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే అది మీకు ఏంటనేది సో సర్ప్రైజ్ అనమాట. సో ఎస్, ఇప్పుడైతే మనం బయటికి వెళ్ళిపోయి సో డిన్నర్ చేసి కంప్లీట్ చేసేసి హెల్దీ రెస్ట్ తీసుకోవాలి. చాలా అలసిపోయాం ఈరోజు, మ్యాక్సిమం అన్నీ కవర్ చేస్తాము సిటీ లోపల ఉన్నవి. సో బయట సిటీకి వెళ్ళి మనం రేపు అదైతే కవర్ చేయాలి. సో ఎస్, ఈ వీడియోనైతే మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో మళ్ళీ కమింగ్ వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు లవ్ యూ ఆల్ గాయ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.